హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 55,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ అలాగే పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, సో వీడియోని ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలా సంవత్సరాల తర్వాత ఈ సంస్థ నుంచి వచ్చింది జాబ్ నోటిఫికేషన్ కాబట్టి సో డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి సో మీకు మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అండ్ అలాగే రైల్వేస్కి సంబంధించి ఇలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో కాబట్టి వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి కి సంబంధించి కోర్సులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్పిసి లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మనకి స్టార్ట్ కాలేదు. మీకు సెప్టెంబర్ 2 రోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్, డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు అదే రోజు వీడియో అయితే చేస్తాను. సో లాస్ట్ డేట్ అక్టోబర్ 1 వరకు అయితే టైం ఉంది. ఆ డేట్ లోపు మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ పోస్టింగ్ కూడా ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎన్హెచ్పిసి లిమిటెడ్స్ ఉంటాయి కదా, ఆ సంస్థకి సంబంధించి అందులో మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది పెట్టేసి ఒక జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి చూడండి, సీనియర్ అకౌంటెంట్, సూపర్వైజర్స్ అండ్ జూనియర్ ఇంజనీర్స్, అసిస్టెంట్ రాజ్భాష ఆఫీసర్స్ అండ్ హిందీ ట్రాన్స్లేటర్స్కి సంబంధించినటువంటి ఈ విధంగా ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏంటి అంటే సో మీకు ఏ టాపిక్స్ మీద ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అడుగుతారు. 3 అవర్స్ అయితే ఉంటుంది. 200 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ సీనియర్ అకౌంటెంట్, సూపర్వైజర్స్, జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడతారు. ఇందులో 3 పార్ట్స్. సో పార్ట్ 1లో ఏంటి అంటే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా అడుగుతారు. మిగతా పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో ఏంటి అంటే పార్ట్ 2లోనేమో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి అడుగుతారు. పార్ట్ 3లోనేమో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి అడుగుతారు. సో ఈ విధంగా సెలక్షన్ అనేది ఉంటుంది. మిగతా ఉద్యోగాలకి ఏంటి అంటే ఇక్కడ మీకు 110 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో పార్ట్ 1లో వచ్చేసి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1 మార్క్ ఈచ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ 10 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో ఏంటి అంటే 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. అయితే ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మన ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. మన హైదరాబాద్లోని మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ పోస్టింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు బేసిక్ పేతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్, కేఫ్టేరియా అలవెన్సెస్,
పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ ఫెసిలిటీస్, ఎన్హెచ్పిసి ఎంప్లాయీస్కి సంబంధించి ఫ్యామిలీ ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి అవన్నీ బెనిఫిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సాలరీస్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ రాజ్భాష ఆఫీసర్స్కి సంబంధించి టోటల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. టోటల్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు E1 గ్రేడ్ హోదాలో 40,000 బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 85,000 వరకు కూడా సాలరీ వస్తుంది స్టార్టింగ్లోనే. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏంటి అంటే మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీకి సంబంధించి సబ్జెక్ట్స్లో మీరు చేసి ఉండాలి, విత్ ఇంగ్లీష్ అనేది ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేటప్పటికి ఇక్కడ జూనియర్ ఇంజనీర్స్. సో జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి సివిల్, అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ యొక్క విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ యొక్క జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 3 years డిప్లొమా అనేది ఎవరైతే సంబంధిత విభాగంలో చేసుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం 30 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి సివిల్ విభాగంలో 109 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో 46, మెకానికల్ విభాగంలో 49, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి 17 ఈ విధంగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సూపర్వైజర్ ఉద్యోగాలకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సో మీరు ఇక్కడ 3 years డిప్లొమా అనేది కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీలో కానీ చేసుంటే వాళ్ళు ఎలిజిబుల్. లేకపోతే మీరు బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబులే. 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ జనరల్ కేటగిరీకి వేకెన్సీ కేటాయించారు. సీనియర్ అకౌంటెంట్ పోస్టులకి ఇంటర్ సిఏ పాస్ అయిన వాళ్ళు లేదంటే ఇంటర్ సిఎంఏ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. 10 వేకెన్సీస్ ఉన్నాయి. 30 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు వచ్చేసేమో మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్గా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. 5 వేకెన్సీస్ ఉన్నాయి. 30 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అండ్ సాలరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. సో అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసుకోండి. వేకెన్సీస్ అనేవి మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.